దశాబ్దాల పోరాటం అంతిమ దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ప్రత్యేక దేశం కోసం పాకిస్తాన్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న యుద్ధం ఉధృతంగా సాగుతోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్న బిఎల్ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్లో పాక్ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటోంది. పాక్ మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఓవైపు ఇండియన్ ఆర్మీ చేస్తున్న దాడులు, మరోవైపు బిఎల్ఏ ప్రతిఘటనతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రేపు మాపు పాక్పై బలూచ్ పూర్తి స్థాయిలో పట్టు సాధించడం ఖాయమనే చెప్పొచ్చు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటాక్స్ చేసింది బలూచ్ ఆర్మీ. బిఎల్ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం మిలిటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. మే 3న గ్వాదర్లో పాక్ ఆర్మీ వెహికల్ను ఐఈడీ బాంబుతో పేల్చేశారు. నాటి దాడిలో 20 మంది పాక్ సైనికులు మరణించారు. మే 6న కచ్చి జిల్లాలోనూ మిలిటరీ కాన్వాయ్పై ఐఈడీ దాడి చేసింది బిఎల్ఏ. ఇందులో 12 మంది సైనికులు చనిపోయారు. అటు బలూచిస్తాన్ తిరుగుబాటు పోరాటాన్ని అణచివేసేందుకు పాక్ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. అయితే సైనిక స్థావరాలపై బిఎల్ఏ దాడులు చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్తో పాటు కీలకమైన చెక్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్టు బిఎల్ఏ ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు ఇప్పటికే బిఎల్ఏ చేతుల్లోకి వెళ్లాయి. అటు కొన్ని ఆర్మీ పోస్టులు, హైవేలను కూడా బిఎల్ఏ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నిజానికి 3 నెలలుగా బలూచ్ ఆర్మీ దూకుడు పెంచిందనే చెప్పాలి. గత మార్చిలో జరిగిన రైలు హైజాక్ ఘటనతో బలూచిస్తాన్ తిరుగుబాటు అంతర్జాతీయంగా హైలైట్ అయింది. అప్పటి వరకు చిన్నా చితగా దాడులకు పాల్పడిన బిఎల్ఏ ఏకంగా రైలును హైజాక్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మార్చి 11న 400 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వరకు వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో బిఎల్ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే ప్రయాణికులను చంపుతామని పాక్ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను విడిపించింది. ఈ ఆపరేషన్లో 33 మంది బిఎల్ఏ తిరుగుబాటుదారులు, 21 మంది ప్రయాణికులు, 4 పాక్ సైనికులు మరణించారు. ఇక ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే పాక్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. దేశ విస్తీర్ణంలో 44% ఒక్క బలూచిస్తాన్లోనే ఉంది. అపారమైన ఖనిజాలు, వనరులు బలూచిస్తాన్ సొంతం. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. తమ వనరులను దోచుకుంటూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదే తిరుగుబాటుకు కారణమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్రంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీంతో అప్పట్నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు జరిగింది. ఇక 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పాటు తర్వాత పోరాటం మరింత తీవ్రమైంది. ఇప్పుడు అది తుది దశకు చేరుకుంది.